హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ముగ్గురు తంటాలు అనే కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో తంట, మహాతంట, భలే తంట అని ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారు వృత్తి చేత దొంగలు కాకపోయినా చోర విద్యలో నిపుణులు. వారు తమ నైపుణ్యాన్ని రాజుగారికి చూపాలి అని నిశ్చయించుకున్నారు. పెద్దవాడైన తంట రాజుగారికి ఒకనాడు ఒక విధంగా లేఖ రాశాడు. నేను రేపు తమ నగరానికి వచ్చి దొంగతనం చేయబోతున్నాను కనుక తమ పౌరులందరినీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించవలసింది. ఇట్లు తంట అని ఆ లేఖలో పేర్కొన్నాడు. దొంగతనం చేయబోయేవాడు ముందుగా చెప్పి చేస్తాడా? ఎవరో చిలిపితనం చేత ఇలా రాసి ఉంటారు అనుకున్నాడు రాజు. అయినా ప్రజలను కాపాడడం తన ధర్మం కనుక తంట అనేవాడు రేపు నగరంలో దొంగతనం చేస్తారట. అందువల్ల పౌరులందరూ జాగ్రత్తగా ఉండండి అని చాటింపు వేయించాడు. చాటింపు వినగానే ప్రజలు తమ సొత్తును భద్రపరుచుకున్నారు. చెప్పిన ప్రకారమే మర్నాడు తంట నగరానికి చేరుకున్నాడు. పూటకోళ్ల అవ్వ ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధం చేయమన్నాడు. ఇప్పుడే బావికి వెళ్ళి మంచినీరు తెచ్చి వంట చేస్తాను, కూర్చొని ఆయన అని చెప్పి అవ్వ బిందె తీసుకుని వెళ్ళింది. వంట అయ్యాక భోజనం చేస్తూ విశేషాలేంటవ్వా అని తంట అడిగాడు. ఎవరో తంట అనేవాడు వచ్చి ఊళ్ళో దొంగతనం చేస్తాడట, చాటింపేశారు. ఊళ్ళో ఉన్న డబ్బులున్న వాళ్ళందరూ హడలి చేస్తున్నారు అన్నది అవ్వ. తంట భోజనం పూర్తి చేసి అవ్వకు 1 రూపాయి ఇచ్చాడు. ఒకటి అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో వేసింది. తంట ఊటకొళ్ళ ఇంటి నుంచి ఒక పెద్ద దుకాణానికి వెళ్ళాడు. శ్రేష్ఠి గారు, తమలపాకులు ఒక మోద ఎంత చేసి ఇస్తున్నారండి అని అడిగాడు. చవకే నాయన 4 అణాలు అన్నాడు శ్రేష్ఠి. ఇదిగో పావల. మోదలో 300కు 1 ఆకు తక్కువ ఉన్నా నేను ఒప్పుకోను. ముందు నాకు అవసరానికి 25 ఆకులు ఇవ్వండి, మిగతావి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ఇక్కడ నేను వేరే అవసర పని మీద పక్క బజారుకు పోతున్నాను అన్నాడు తంట. డబ్బు ముందే ముట్టింది కనుక అలాగే చేయి బాబు అన్నారు శ్రేష్ఠి గారు. అక్కడి నుంచి బయలుదేరి తంట బట్టల వర్తకుడి దగ్గరకు వెళ్ళారు. మంచి కాశ్మీర్ శాల్వాలుంటే చూపుతారా అని అడిగాడు. 300 రూపాయలు ఖరీదు చేసే శాలువాను బేరం చేశాడు. చాలాసేపు గీసి గీసి బేరం చేయగా వర్తకుడు 25 రూపాయలు తక్కువకు ఒప్పుకున్నాడు. చూడండి, ఊళ్ళో భయంగా ఉందని చాటించడం వల్ల పైకం వెంట పెట్టుకు రాలేదు. నా సొత్తంతా శ్రేష్ఠి గారి అంగడిలో ఉంచాను. నా వెంట మీ మనిషి ఎవరైనా వస్తే వెంటనే డబ్బిప్పిస్తాను అన్నాడు తంట. బట్టల వర్తకుడు శాలువాని తంటాకిచ్చేసి డబ్బు పట్టుకు రావడానికి తన తమ్ముణ్ణి అతని వెంట పంపాడు. తంట శ్రేష్ఠి గారి దగ్గరకు వచ్చి, అయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ మనిషికి 25 తక్కువ 300 ఇచ్చి త్వరగా ఇవ్వండి అని చెప్పాడు. అలాగే బాబు, తమరు వెళ్ళండి అంటూ తమలపాకుల కట్టలు తీశాడు శ్రేష్ఠి. తంటా వెళ్ళిపోయాడు. శ్రేష్ఠి గారు తమలపాకులు ఒక్కొక్కటి లెక్కబెట్టసాగాడు. వర్తకుడి తమ్ముడు, శ్రేష్ఠి గారు, నన్ను త్వరగా పంపరా, అవతల బోల్డంత పని ఉంది అన్నాడు. నీ పనే కదయ్యా చూస్తున్నాను అన్నాడు శ్రేష్ఠి. తమలపాకులు లెక్క పెడుతూ నా పని చూస్తున్నావంటావేంటయ్యా అన్నాడు వర్తకుడి తమ్ముడు. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ మనిషి నాకు 25 తక్కువ 300 రూపాయలు బాకీ అన్నాడు వర్తకుడి తమ్ముడు. నేను ఆయనకి ఇవ్వాల్సిందే 25 తక్కువ 300 తమలపాకులు, రూపాయలు నేనెక్కడ తెచ్చిచ్చేది అన్నాడు శ్రేష్ఠి. ఇద్దరూ తగవలాడుకొని న్యాయం కోసం రాజుగారి దగ్గరకు వెళ్ళారు. రాజుగారు జరిగిందంతా విని ఇది తంటా చేసిన పనే అని ఊహించి నష్టం ఇద్దరిని సమంగా భరించమన్నారు. ఆ రోజు సాయంకాలానికల్లా మరొక లేఖ వచ్చింది. మర్నాడు నగరంలో దొంగతనం చేయబోతున్నానని మహాతంటా తెలియపరిచాడు. ఈసారి రాజుగారు జాగ్రత్త పడ్డారు. మంత్రిని పిలిపించి, మహాతంటా అనేవాడు రేపు నగరం వచ్చి దొంగతనం చేస్తాడట, వాణ్ణి పట్టుకునే పూచి నీది అన్నాడు. మర్నాడు మహాతంటా నగరం చేరి పూటకూళ్ళవ్వ ఇంటికి వెళ్ళి అన్నం పెట్టమన్నాడు. మంచినీళ్ళు తేవడానికి అవ్వ బావికి వెళ్ళింది. ఆ సమయంలో మహాతంట పిడతలోని రూపాయి కాస్త కాజేశాడు. అవ్వ తిరిగొచ్చి వంట చేసి మహాతంటాకు పెట్టింది. మహాతంట అవ్వ ఏంటి విశేషాలు అని అడిగాడు. ఏముంది నాయన, నిన్న తంట అనేవాడు వచ్చి 2 వర్తకులను మోసం చేసి వెళ్ళాడు. ఇవాళ మహాతంట అనేవాడు వచ్చి దొంగతనం చేస్తాడట. వాణ్ణి పట్టుకోవడానికి మంత్రిగారు స్వయంగా ప్రయత్నిస్తున్నారు అన్నది అవ్వ. అయ్యో పాపం, మంత్రిగారికి పిల్లాజల్లా ఉన్నారు కామోలు అన్నాడు మహాతంట నటిస్తూ. ఒక్కతే కూతుర్నైనా
చిన్నతనంలోనే దాని మొగుడు దేశాల మీద పడిపోయాడు. ఇంతవరకు తిరిగి రాలేదు అన్నది అవ్వ. మహాతంటా భోజనం ముగించి అవ్వకు రూపాయి ఇచ్చి వెళ్ళిపోయాడు. 2 అంటూ అవ్వ ఆ రూపాయిని పిడతలో పడేసింది. మహాతంటా వేషం మార్చుకొని నగరంలో ఒక చెరువు గట్టున ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చే పోయే వారితో తాను మంత్రిగారి అల్లుణ్ణి అని చెప్పసాగాడు. ఈ వార్త త్వరలోనే మంత్రిగారికి తెలిసింది. ఆయన చెరువు గట్టుకు వచ్చి మహాతంటాను చూసి ఏనాడో లేచిపోయిన అల్లుడు తిరిగి రానే వచ్చాడన్న ఆనందంతో తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక మంత్రి దొంగను పట్టుకోవడానికి బయటికి వెళ్ళబోతుండగా మహాతంట తాను కూడా సహాయంగా వస్తానని పట్టుబట్టాడు. మంత్రి సరే అన్నాడు. మంత్రి ఇంటికి చేరువలోనే నేరస్తులను శిక్షించే యంత్రం ఉంది. దాన్ని చూపించి ఇదేమిటి మావయ్య అని అడిగాడు మహాతంట. ఇందులో తలపెట్టి శీల బిగిస్తే బాధ కలుగుతుంది, దొంగలు నిజం చెప్పేస్తారు అన్నాడు మంత్రి. నా తల అందులో పెడతాను, శీల బిగించు మావయ్య అన్నాడు మహాతంట. అందుకు మంత్రి ఒప్పుకోలేదు. నీకు అంత ముచ్చటగా ఉంటే నా తలే పెడతాను చూద్దుగాని అని మంత్రి యంత్రంలో తల పెట్టాడు. మహాతంట శీలని గట్టిగా బిగించాడు. అంత బిగించకూడదు, మెడనొప్పి పెడుతుంది, తొందరగా వదులు చెయ్యి అన్నాడు మంత్రి బాధతో. ఈ శీల వెనక్కి తిరగడం లేదు, ఎలా మావయ్య అని మహాతంట గిలగిల్లాడసాగాడు. అత్తనడిగి సుత్తి శానం పట్టురా అన్నాడు మంత్రి. మహాతంట మంత్రి భార్య వద్దకు వెళ్ళి అత్త అత్త మావయ్యని దొంగ పట్టుకుని బాధిస్తున్నాడు, ఇంట్లో ఉన్న నగలు డబ్బులు తొందరగా ఇచ్చేయి అని అడిగాడు. మంత్రి భార్య వెంటనే ఇవ్వకుండా ఏవేవో ప్రశ్నలు వేయసాగింది. అత్త ఇవ్వడం లేదు మావయ్య అని అరిచాడు మహాతంట. తొందరగా ఇవ్వవే, ప్రాణం పోతుంది అని అరిచాడు మంత్రి. మారు మాట్లాడకుండా మంత్రి భార్య ఇంట్లో ఉన్న నగలు డబ్బు కూడా మూటకట్టి ఇచ్చేసింది. వాటిని తీసుకుని మహాతంట తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఎవరో వచ్చి మంత్రిని విడిపించారు. ఆ రోజే భలే తంటా నుంచి రాజుగారికి 3వ ఉత్తరం వచ్చింది. దాన్ని చూడగానే రాజుగారికి మండిపోయింది. వరుసగా 2 దొంగతనాలు చెప్పి చేస్తే దొంగలను పట్టుకోవడం సాధ్యపడలేదు. ఈసారి దొంగను తానే స్వయంగా పట్టుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మర్నాడు భలే తంటా నగరం చేరాడు. పూటకోళ్ల ఇంటికి వెళ్ళి అవ్వను భోజనం పెట్టమన్నాడు. అవ్వ బిందె తీసుకుని బావి దగ్గరికి వెళ్ళగానే పిడతలోని రూపాయి కాజేశాడు. అవ్వ తిరిగి వచ్చి వంట చేసి వడ్డించేటప్పుడు అవ్వ ఏంటి విశేషాలు అని అడిగాడు భలే తంట. ఏముంది నాయన, ఒకరోజు తంటా అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇంకో రోజు మహాతంటా అనేవాడు వచ్చి దొంగతనం చేశాడు, ఇవాళ భలే తంటా అనేవాడు వస్తాడట, వాణ్ణి పట్టుకునేందుకు రాజుగారు స్వయంగా పూనుకున్నారు అన్నది అవ్వ. భలే తంటా రూపాయి ఇచ్చాడు. 3 అంటూ అవ్వ దాన్ని పిడతలో వేసింది. భలే తంటా ఊళ్ళో తిరిగి అనేక రకాల తినుబండారాలు కొని వాటిని జంగిడీలో పెట్టుకుని శ్మశానం సమీపంలో ఒక చిన్న పందిరి వేసి దాని కింద ఆ రాత్రి దుకాణం పరిచి దీపం పెట్టుకుని కూర్చున్నాడు. ఆ రాత్రి గుర్రం ఎక్కి నగరమంతా పహారా తిరుగుతున్న రాజు చీకటిలో దీపం చూశాడు. ఆయనకు అనుమానం వచ్చింది. భలే తంటా దగ్గరికి వెళ్ళాడు. ఇంత రాత్రివేళ ఈ ప్రాంతంలో దుకాణం పెట్టావే, ఎవరొస్తారు అని రాజు అతన్ని అడిగాడు. అయ్యా, దొంగలు ఇటుగా వచ్చి నా దగ్గర చిరుతిళ్ళు కొనుక్కొని బాగా డబ్బులిస్తారు, వాళ్ళు వచ్చే వేళైంది, తమరు వెళ్ళిపోండి బాబు, పేదవాడిని, 4 డబ్బులు చేసుకుంటున్నాను అన్నాడు భలే తంటా. నీకు నేను అంతకంటే 10 డబ్బిస్తాను రా, నన్ను ఇక్కడ దాక్కోని అన్నాడు రాజు. ఇక్కడ దాక్కునేందుకు చోటెక్కడుందండి, కావలిస్తే ఆ గోతంలో కూర్చోండి, మూతి కట్టేస్తాను, దొంగలు తెలుసుకోలేరు అన్నాడు భలే తంటా. నలిగిపోతాయని దుస్తులు తలపాగా కత్తి తీసేసి రాజు గోతంలో తూరాడు. భలే తంటా గోతాం మూతి బిగించి కట్టాడు. అయ్యా, దొంగలు వస్తున్నట్టున్నారు, నేను తమ గుర్రాన్ని దూరంగా కట్టివేసి వస్తాను, తమరు మాత్రం చప్పుడు చేయకండి అంటూ భలే తంటా రాజుగారి దుస్తులు తలపాగా కత్తి తీసుకొని గుర్రంతో సహా దూరంగా వెళ్ళి అక్కడ వాటిని ధరించి గుర్రం ఎక్కి నేరుగా ఖజానాకు వెళ్ళారు. ఖజానా నౌకర్లు భలే తంటాను చూసి రాజే అనుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదు. ఒరే, భలే తంటా ఖజానా దోస్తాడట, ఖజానాలో ఉన్న డబ్బంతా మూటగట్టి పట్టుకురండి అన్నాడు భలే తంటా రహస్యం గొంతుతో. నౌకర్లు వాడు చెప్పినట్టే చేశారు. ఖజానాలో ఉన్న డబ్బంతా కొల్లగొట్టి భలే తంటా తన దారిన తాను వెళ్ళిపోయాడు. మర్నాడు బాగా పొద్దెక్కిన తర్వాత దారిన పోయేవారెవరో రాజుగారిని సంచిలో నుంచి విడిపించారు. చెప్పి మోసం చేసిన ఈ దొంగలను పట్టుకోవడానికి రాజు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వారు దొరకలేదు. చివరికి ఒకనాడు
ముగ్గురు తంటాలు తమంతట తామే రాజుగారి దర్శనానికి వచ్చారు. ఎవరు మీరు అని అడిగాడు రాజు. వాళ్ళు తమ పేర్లు చెప్పగానే రాజుకు చెప్పరాని ఆగ్రహం వచ్చింది. వారిని ఖైదు చేయమని భటులను ఆజ్ఞాపించాడు. తొందరపడకండి ప్రభు, మేము దొంగలం కాదు, చోర విద్యా నిపుణులం. మా శక్తిని ప్రభువు గారికి ప్రదర్శించి బహుమానం పొందడానికి వచ్చాం. మేము దొంగిలించిన సొత్తు చిల్లిగవ్వతో సహా ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నారు ముగ్గురు తంటాలు. రాజుగారి ధనం రాజుగారికి, మంత్రిగారి సొత్తు మంత్రిగారికి, కాశ్మీర్ శాల్వా బట్టల వర్తకుడికి, 2 రూపాయలు పూటపుల్లవ్వకి తిరిగి ఇచ్చేశారు. రాజు సంతోషించి మీకేం కావాలి అని అడిగాడు. అయ్యా, మమ్మల్ని తమ కొలువులోకి తీసుకోండి. ఈ రాజ్యంలో దొంగ అనేవాడు లేకుండా చూస్తాం. ఇదే మేము కోరే బహుమతి అన్నారు తంటాలు. వారు కోరినట్టే రాజు వారిని తన కొలువులో ఉంచుకొని ఆదరించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.